హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ ఈరోజు మీరు చూస్తే కనుక సేమ్ అనమాట అండి. సో నిన్న ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో వాల్యూమ్స్ ఈరోజు కూడా లేవు. బట్ కానీ ఏంటంటే అగ్రెసివ్ మూవ్స్ ఇంట్రాడేలో రావడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఇట్ క్లోజ్డ్ ఫ్లాట్ అనమాట అండి. సో జస్ట్ 18 పాయింట్స్ నెగిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే ఎఫ్ఐఐస్ ఈరోజు 1130 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఐస్ 1380 కోట్లు బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ నెట్ కొంచెం స్లైట్ బయింగ్ సైడే ఉండడం జరిగిందని చెప్పాలన్నమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే కనుక ఫ్రెండ్స్ సేమ్ సినారో అనమాట అండి. సో నేను ఏదైతే మనం చూసామో 2/3 ఆఫ్ ద మొత్తం ఏదైతే లాట్ ఉందో అవి నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో మీరు చూడొచ్చు అనమాట. 15 స్టాక్స్ అడ్వాన్స్లో ఉంటే 35 స్టాక్స్ డిక్లైన్ ఉన్నాయన్నమాట అండి. నిఫ్టీ 500లో చూస్తే 319 స్టాక్స్ నెగిటివ్ అనమాట అండి. 177 స్టాక్స్ మాత్రం అడ్వాన్స్గా ఉండడం జరిగింది. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బట్టి మీకు అర్థమవుతుంది కదా, సెంటిమెంట్ ఇంకా స్టిల్ బేరిష్గా ఉందన్నమాట అండి. సో నిఫ్టీ మీరు చూస్తే కనుక సో ఈరోజు ఒక మంత్లీ ఎక్స్పైరీ కూడా కదా ఫ్రెండ్స్. సో జూన్ మంత్ ఎక్స్పైరీ కదా. సో ఒక లాంగ్ లెగ్డ్ డోజీ అనేది సో నిఫ్టీ ఫామ్ చేయడం జరిగింది. రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వన్స్ అగైన్ స్టిల్ దట్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు క్లోజ్ దట్ అబౌవ్ దట్ అనమాట. సో ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇది మళ్ళీ కొంచెం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ప్యాటర్న్ నేను కొంచెం ముందే డ్రా చేయడం జరిగింది. బట్ కానీ ఏంటంటే ఆ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట అండి. సో ప్యాటర్న్ మీరు చూస్తే కనుక స్టిల్ అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యిందనమాట. సో బట్ కానీ ఓవరాల్గా సో అదే ప్యాటర్న్ అనమాట అండి. సో అక్కడే కన్సాలిడేషన్ అదే విధంగా సో మీరు చూస్తే కనుక సో అదే విధంగా కన్సాలిడేషన్ అనేది ఒకే రేంజ్లో మార్కెట్ అవుతూ ఉంది తప్ప అగ్రెసివ్ మూవ్స్ అయితే ఎక్కడ లేవన్నమాట అండి. బట్ ఇంట్రాడేలో మాత్రం కొంచెం క్రేజీ మూవ్స్ అనేవి అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే కనుక సో విత్ ఇన్ ఇంట్రాడేలో చాలా అగ్రెసివ్ మూవ్స్, సడన్గా మూవ్స్ రావడం జరిగిందనమాట అండి. ఎస్పెషల్లీ అరౌండ్ 12:30 టైంలో నేను చూడడం జరిగింది. ఆల్ బ్యాంక్ కాంపోనెంట్స్ అన్నీ సడన్గా పెరగడం జరిగిందనమాట అండి. సమ్ మేబీ ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్గా బ్యాంక్ అక్యుములేషన్ జరుగుతుందంటే బ్యాంక్ ఈటీఎఫ్స్ అవి అక్యుములేట్ చేస్తున్నారేమో అనిపించింది అనమాట అండి. సో కొంచెం అగ్రెసివ్గా బై చేసినట్టుగా అనిపించింది. రైట్. సో అది మీకు ఆ మూవ్స్ చూస్తే కనుక ఈ వాలటైల్ మూవ్స్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. సో 15,800 నుంచి 15,740 అంటే ఒక మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక 60 పాయింట్స్ జస్ట్ లైక్ దట్ విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్లో పైకి కిందకి కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం ఎవరైతే షార్ట్ స్ట్రాడిల్స్ అవి చేస్తారో ఇట్ టుక్ బోత్ సైడ్ స్టాప్ లాసెస్ అనమాట అండి. సో అందువల్ల ఐ ఫీల్ ఖచ్చితంగా రీసెంట్ మార్కెట్లో హై విక్స్ ఎన్విరాన్మెంట్లో చాలామంది ఎవరైతే ఆప్షన్ ప్లేయర్స్ ఉన్నారో, ఎస్పెషలీ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి. ఖచ్చితంగా అందులో డౌటే లేదు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళందరూ లాస్ అయిపోయారు. చాలామంది క్యాపిటల్స్ వైపౌట్ అయిపోయి ఉంటాయి. చాలామంది 2020 ప్లేయర్స్ ఎవరైతే వచ్చారో ఆప్షన్స్తోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియదు. సో ఈ పబ్లిక్ లైక్ మీడియా లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి ఫేక్ అట్రాక్ట్ చేసి ఎంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అని చెప్పి మొత్తం ఆప్షన్స్ వైపు, ఫ్యూచర్ వైపు చాలామంది అట్రాక్ట్ అయిపోవడం జరిగింది. యంగ్స్టర్స్ కదా. సో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమీ మార్కెట్స్లో లేకపోయినా డైరెక్ట్గా దే జంప్డ్ ఇన్ టు డెరివేటివ్స్ అనమాట అండి. సో డెఫినెట్లీ దే ఆర్ పేయింగ్ ద ప్రైస్. ఖచ్చితంగా లాస్లో ఉన్నారు అందులో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఖచ్చితంగా డెరివేటివ్స్ చాలా టఫ్గా ఉంటుంది అనమాట అండి. సో నోవైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో వాల్యూమ్స్ అనేవి చాలా చాలా తగ్గిపోయింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి ఖచ్చితంగా. సో ఇంట్రాడేలో వాల్యూమ్స్ అనేవి చాలా డ్రై అప్ అయిపోయినాయి అనమాట అండి. సో ఇంట్రాడే ప్లేయర్స్కి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో దానికి నేను అనుకోవడం అది కూడా ఒక రీజన్ అనమాట అండి. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 2020 ప్లేయర్స్ చాలామంది డక్అవుట్ అయిపోయారు. సో క్యాపిటల్ లాస్ అయిపోయారు ఖచ్చితంగా. సో నౌ వాల్యూమ్ అనేది మళ్ళీ కొంచెం రావడానికి టైం పడుతుంది. సో ఇది ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అదర్ రీజన్ మేబీ హెడ్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్స్ పార్టిసిపేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు అనమాట అండి. అయితే నిన్న యుఎస్ జీడిపి డేటా ఈవెంట్ అనేది నాన్ ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు. సో నెగిటివ్గానే వచ్చింది. సో ఓవరాల్గా సో ఫోర్కాస్ట్ ప్రకారమే వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట అండి. సో మార్కెట్ డిస్కౌంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ జస్ట్ ఇగ్నోర్ చేసినట్టుగా అనిపించింది అనమాట అండి. రైట్. సో అయితే వైల్డ్ స్వింగ్స్ అనేవి ఈరోజు ఇంట్రాడేలో చూడడం జరిగింది. బట్ కానీ ఓవరాల్గా చూస్తే మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంటుంది. సో విత్ ఇన్ ఇంట్రాడేలో అయితే డాక్స్ నేను చూడడం జరిగింది. హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది. సో గ్యాప్ డౌన్ వచ్చినప్పటికీ కూడా మన బ్యాంక్ నిఫ్టీ మాత్రం క్రాక్ అవ్వలేదు. ఈవెన్ దో నిఫ్టీ కొంత క్రాక్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇంట్రాడేలో ఉండడం జరిగిందనమాట అండి. సో ఎందుకంటే సడన్ బ్యాంక్ ఈటీఎఫ్స్ సంథింగ్ బై చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పిఈ ఈజ్ అట్రాక్టివ్ అనమాట అండి. సో నిఫ్టీ పిఈ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ పిఈ. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ పెర్ఫామ్ చేయకుండా నెక్స్ట్ బుల్ రన్ ఉండదు కాబట్టి మేబీ ఈటీఎఫ్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఓకే. సమ్ ఎంఎస్ఏ రీజింగ్ సమ్ సడన్గా మీరు చూస్తే యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ,
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని మీరు చూస్తే కనుక 12:30 తర్వాత 12:40 టైం అంటే జస్ట్ అబౌట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి అన్న టైంలో, ఎందుకంటే యూరోప్ మార్కెట్స్ యూస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నెగిటివ్ ఓపెన్ అయ్యాయి అనమాట అండి. సో ఎప్పుడైతే నెగిటివ్ ఓపెన్ అయిందో అందరూ షార్ట్ సెల్లింగ్ వెళ్తారు కదా, సో దే వాంట్ టు ట్రాప్ ఎవ్రీ వన్ అనమాట. సో అందరిని ట్రాప్ చేయడానికి చక్కగా ఏం చేశారంటే అండి, సో అదే టైంలో ఏం చేశారంటే దే బాట్ అనమాట అండి, హ్యూజ్గా బై చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు అనమాట, డాక్స్ 2.6% పడిపోయిందండి మీరు చూడొచ్చు. బట్ వీ క్లోజ్డ్ స్లైట్లీ నెగిటివ్ అనమాట, ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగిందంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట. సో యాక్చువల్గా నిన్న మొన్న సినారియో ఏంటి, డాక్స్ అవి రికవర్ అవుతున్నాయి, యూరోప్ మార్కెట్స్, అమెరికా మార్కెట్స్, ఫ్యూచర్ డవ్ ఫ్యూచర్ పాజిటివ్ ఇండికేట్ చేస్తూ ఉంటే మన మార్కెట్లో అంత మూవీ కాదు, ఏమాత్రం పడినా అగ్రెసివ్గా పడిపోయి. బట్ దానికి ఆపోజిట్ అండి ఈరోజు యూఎస్ మార్కెట్స్ ప్లస్ డవ్ ఫ్యూచర్ కానివ్వండి అండ్ డాక్స్ దేవర్ ఇండికేటింగ్ నెగిటివ్, అండ్ యూరోప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డీప్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడా మన మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు, మన మార్కెట్స్ పడలేదు. ఎస్పెషల్లీ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నా, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం సాలిడ్గా, రాక్ సాలిడ్గా ఉండడం జరిగిందనమాట అండి, చాలా టైం డిఫెండ్ చేయడం జరిగిందనమాట. సో దానికి ఈ బయింగ్ ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. సో మొత్తం చూశారు కదా, సో అక్రాస్ గ్లోబ్ మేజర్ ఇండిసెస్ అన్నీ మోర్ దెన్ 1% డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి, రైట్. సో మీరు చూడొచ్చు అనమాట. ఈరోజు కూడా ఇప్పుడు నాస్డాక్ ఆల్రెడీ స్టార్టెడ్ ట్రేడింగ్ అండ్ ఇట్ ఈస్ అగైన్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి. సో క్లియర్ కట్ సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అంటిల్ అన్లెస్ వీ స్టార్ట్ మేకింగ్ న్యూ హైస్ వీ షుడ్ నాట్ బిలీవ్ అనమాట. ఈ మార్కెట్ని కొత్త హై ఫామ్ చేయనంత వరకు మనం నమ్మడానికి లేదు. ఓకే, స్టిల్ వీక్నెస్ అనేది ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. సో అన్ని అసెట్ క్లాసెస్ లైక్ క్రిప్టోస్ కానివ్వండి, దే ఆర్ ఆల్ ఇన్ ప్రెషర్. అయితే క్రూడ్ కొంచెం స్టెబిలైజ్ అయింది, బట్ గోల్డ్ కూడా కొంచెం ప్రెషర్కి గురవుతుంది అనమాట. 89 డౌన్స్ ఆ రేట్లో గోల్డ్ కూడా కొంచెం ప్రెషర్ తగ్గిందనమాట. రీసెంట్ టైంలో పెరిగింది, బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ కూల్డ్ ఆఫ్ అనమాట అండి. సో ఓవరాల్గా అయితే అన్ని అసెట్ క్లాసెస్లో కొంచెం వీక్నెస్ ఉంది. సో అల్టిమేట్గా ఓన్లీ బాండ్ డీల్స్ ఏవైతే ఇంప్రూవ్ అవుతున్నాయి కదా, సో కొంచెం సేఫ్ టైపు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అందులోకి మనీ షిఫ్ట్ అయిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి, రైట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సేమ్ ఫ్రెండ్స్, సేమ్ లెవెల్స్, నథింగ్ న్యూ. సో ఏదైతే లెవెల్స్ మనం డిస్కస్ చేసామో అవే లెవెల్స్ అనమాట అండి. అగైన్ మీరు చూడొచ్చు ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయడం జరిగింది. నిఫ్టీ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు క్రాస్ 15,900 లెవెల్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫేసింగ్ స్టిఫ్ రెసిస్టెన్స్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట అండి. సో ఆ లెవెల్ దాటి సో వెళ్ళి సస్టైన్ అవుతుంది తప్ప వీ షుడ్ నాట్ బిలీవ్ అనమాట అండి. సో మార్కెట్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది, రివర్స్ అయిందని చెప్పి మనం నమ్మడానికి లేదు. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో ఆ లెవెల్లో క్లియర్గా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో అబౌట్ దట్ ఓన్లీ ఇట్ కెన్ గో అండ్ ఇట్ కెన్ ట్రై టు ఫిల్ ద గ్యాప్ అనమాట అండి. గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ అప్పుడే ఉంటాయి. సో టిల్ దెన్ మనం స్టిల్ వీఆర్ ఇన్ బేర్ కండిషన్ అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్పాను కదండి. సో ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నాయి, బట్ రిమైనింగ్ ఆల్ ఇండిసెస్ ఎస్పెషల్లీ మెటల్, ఆటో, అగైన్ ఆటో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్ ఇట్ వాస్ పెర్ఫార్మింగ్, బట్ అగైన్ నేను మీకు చెప్పడం జరిగింది కదా, ఇట్ మే జస్ట్ ఫేస్ రెసిస్టెన్స్ అని చెప్పి పీక్ ప్రీవియస్ ఆయిల్ దగ్గర ఉందని చెప్పి మనం అనుకున్నాం కదా. సో మీరు చూడొచ్చు అనమాట, సెవరల్ టైమ్స్ ఇట్ అటెంప్టెడ్ అండ్ ఫెయిల్డ్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. సో ఎగ్జాక్ట్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ ఆటో ఇండెక్స్ కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది, రైట్. అండ్ ఇట్ ఫార్మ్డ్ ఏ కైండ్ ఆఫ్ బేరిష్ థ్రస్టింగ్ అండ్ విత్ విక్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆటో స్టాక్స్ కూడా ప్రెజర్కి గురవడం జరిగింది అండ్ ఐటీ. సో మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా సో రెడ్లోనే ఉన్నాయన్నమాట అండి. వీక్నెస్ ఓన్లీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని మాత్రమే ఆపరేటర్ ఆర్ ప్లేయర్స్ దే కెప్ట్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీని మాత్రమే అలా హోల్డ్ చేసి ఇలాగా పట్టుకున్నారన్నమాట అండి, రైట్. అండ్ ఈరోజు మంత్లీ ఎక్స్పైర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఏంటి పరిస్థితి, నెక్స్ట్ వీక్ ఆప్షన్ చేయని చూస్తే కనుక సో 16,000 దగ్గర సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మనకి ఆప్షన్ చేయను రేపు ఎల్లుండి కొంచెం మండే బాగా షేప్ అవుద్ది అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇండికేటింగ్ క్లియర్ కట్ కాల్ రైటింగ్ 16,000 దగ్గర కాల్ రైటింగ్ జరుగుతుంది అండ్ పుట్ బయ్యింగ్ జరుగుతుంది. సో 15,500 దగ్గర పుట్ బయ్యింగ్ జరుగుతుంది, ఓకే. అండ్ 15,800 లెవెల్స్లో కూడా కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ డౌన్ సైడ్ అనమాట అండి. సో అంటే వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది సో ఆప్షన్ చైన్ కూడా, రైట్. సో అయితే జూన్ మంత్ అంతా కూడా అలా అయిపోయింది. సో జూలై ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. సో ఆల్రెడీ వీ కేమ్ టు ఎండ్ ఆఫ్ జూన్ మంత్ కదా. సో ఒకసారి మనం చూస్తే కనుక సో మంత్లీ క్యాండిల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట అండి. ఓవరాల్ జూన్ మంత్, రైట్. సో ఓవరాల్ జూన్ మంత్ మీరు చూస్తే కనుక బేరిష్గానే ఖచ్చితంగా మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇవి క్లియర్ కట్ క్యాండిల్స్ మీరు చూస్తే కనుక, రైట్.
నిఫ్టీ క్యాండిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదండి. సో ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్గా సో మొత్తం ఈ మంత్ అంతా కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఒకటి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు అంత బయింగ్ వచ్చిందంటే ఐ ఫౌండ్ అవుట్ వన్ రీజన్ అనమాట అండి. ఓకే, సో మీరు చూస్తే కనుక ఇది ఏదైతే 2020 ఫాల్ వచ్చింది కదండి, దాని తర్వాత బ్రేక్అవుట్ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ వచ్చి 12,300 అనమాట అండి. సో 12,300 నిఫ్టీ విషయంలో చూస్తే కనుక సో 12,300 ఫ్రెండ్స్ అది, రైట్? ఓకే, చూసారు కదా. సో 12,300 అనేది బ్రేక్అవుట్ వచ్చిన లెవెల్ అనమాట అండి. సో మనం చాలా హైలో ఉంది నిఫ్టీ, ఆ లెవెల్ కంటే చాలా దూరంలో ఉంది. బట్ వేరేజ్ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఏదైతే 2020 ఫాల్ వచ్చిందో ఆ లెవెల్ దగ్గర రీటెస్ట్ చేస్తుంది, ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో మీరు చూడొచ్చు అనమాట క్లియర్ కట్గా. సో ఎందుకంటే బ్యాంకింగ్ బాగా ప్రెషర్లో ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. యాక్చువల్ నిఫ్టీ డ్యూ టు రిలయన్స్ అండ్ కొన్ని ఐటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయడం వల్ల యాక్చువల్ బాగా పెరిగింది. బట్ బ్యాంకింగ్ స్టాక్స్ మీరు చూస్తే పెరిగినప్పుడు కూడా ఈ రేంజ్ కంటే అంత ఎక్కువగా పెరగలేదు. బట్ అగైన్ ఫాల్ వచ్చినప్పుడు దే ఆర్ వెరీ క్లోజ్ అనమాట. ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో 2021లో, ఓకే, ఆ లెవెల్ దగ్గర నుంచి రీటెస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి కాబట్టి బ్యాంకులు మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకుల్లో బయింగ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అనమాట అండి, రైట్? అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది కదా, వాల్యుయేషన్స్ పరంగా ఇట్స్ ఓకే. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవన్నీ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. సో పిఏ మల్టిపుల్ బిలో 18 అలా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ వెరీ గుడ్ బెట్ అనమాట అండి. సో ఈటీఎఫ్స్ అవి మనం బై చేసుకుని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే దెన్ ఇన్ ద లాంగ్ రన్ యుల్ మేక్ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో నథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో మార్కెట్ కండిషన్లో ఉన్నప్పుడు బెటర్ కీప్ క్యాష్ అండ్ వెయిట్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ అనమాట అండి, రైట్? ఓకే అండి. లాంగ్ టర్మ్ ఏదైనా బ్లూ చిప్ స్టాక్స్, అందులో మీరు కొంచెం క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంతవరకు మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు తప్ప. సో బెటర్ అవాయిడ్ బ్లూ చిప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫర్ సమ్ టైమ్ అనమాట అండి. కొంత పీరియడ్ వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో కొంచెం దూరంగా ఉంటే మంచిదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.